ఈ 2026 ఐపీఎల్ సీజన్ ముందు సీజన్స్ కంటే చాలా వరకు డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టీమ్స్ కూడా ఈసారి బాగా పర్ఫామ్ చేసి టాప్ లెవెల్స్ రేంజ్లో టాప్ 4లోకి క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక క్వాలిఫై అవ్వడమే కాదు, కప్పు కొట్టగలిగే సత్తా కూడా ఉంది. మరి కప్పు గెలిచే సత్తా ఉంది అంటే ఆ టీమ్స్లో ఎంత సత్తా ఉందో తెలుసుకోవాలి కదా. ఈసారి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి హై పాసిబిలిటీస్ ఉన్న ఒక 5 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక 4 టీమ్స్ గురించి నేను చెప్పొచ్చు. కాకపోతే సమ్ టీమ్స్ బెస్ట్ క్రికెట్ ఆడినా కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ సెకండ్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. అందుకే ది బెస్ట్ 5 టీమ్స్ గురించి చెప్తాను, అండ్ ఎందుకు క్వాలిఫై అవుతారు అనేది కూడా చెప్తాను, అండ్ రిమైనింగ్ 5 టీమ్స్ వాళ్ళకి పోవడానికి రీజన్స్ ఏంటో చెప్తాను. ఆఫ్ కోర్స్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ టీం ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీన్ని మీరేమీ సీరియస్గా తీసుకోకండి. మీ ఫేవరెట్ టీం వెళ్తుందో లేదో నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి అదేదో కింద కామెంట్ సెక్షన్లో ఆ లవ్ సింబల్స్తో గుద్దిసండి. ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను గుద్దిస్తారు కాబట్టి లెట్స్ బిగిన్ ద స్టోరీ. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. లాస్ట్ సీజన్లో వీల్ చేసిన కంబ్యాక్ అలాంటి కంబ్యాక్ కాదు. ఎప్పుడో 2014లో ఫైనల్స్కి రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఫైనల్స్ కాదు కదా, అట్లీస్ట్ టాప్ 4 ఎలా ఉంటుందో అనేది కూడా మర్చిపోయారు. సింపుల్గా చెప్పాలంటే 10 ఏళ్ళు చచ్చిపోతూ బతికారు. ఇలాంటి చీకటి రాజ్యంలో వెలుగును తీసుకొస్తూ ఒక రాజు వచ్చాడు. అతను వచ్చాక ఈ పంజాబ్ పారడైస్ మొత్తాన్ని మార్చేశాడు. అతని వేల షేర్ శ్రేయస్ అయ్యర్. ఇతని కెప్టెన్సీలో పంజాబ్ టీం టోర్నమెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూశారు. 9 గేమ్స్ కలిసి టేబుల్లో టాప్ పొజిషన్తో ఫినిష్ అవ్వడమే కాకుండా ఫైనల్స్ వరకు రీచ్ అయ్యారు. అసలు కిందసారి ఎలాంటి వైల్డ్ఫైర్ చూపించారో మీ అందరికీ తెలిసిందే. ఈ సీజన్లో చూసుకున్న హాస్టీస్ సేమ్ అదే స్పాట్స్ రాబోతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎక్స్ట్రా ప్లేయర్స్తో ఎక్స్ట్రా పవర్ కూడా ఆడైంది. మీరు చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయిపోయాయి. అండ్ ఓపెనర్స్ విషయంలో చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, పవర్ ప్లే సీమర్స్, డెత్ ఓవర్స్లో కాంబినేషన్ అండ్ స్పిన్నర్స్, ఇలా అన్ని విషయంలో టీం సెట్ అయిపోయింది. ప్రజెంట్ ఫామ్ చూసుకున్నా ఈచ్ అండ్ ఎవరి ప్లేయర్ పీక్ స్టేజ్లో రాణిస్తున్నారు. అన్నిటికంటే మోర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ది బెస్ట్ బ్యాకప్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లైక్ కూపర్ కోనాలి, అజ్మతుల్లా ఉమ్రాజై, ముషీర్ ఖాన్, యష్ ఠాకూర్ అండ్ విష్ణు వినోద్ లాంటి రా టాలెంట్ ఉంది. మేబీ స్క్వాడ్ పరంగా కానివచ్చు, ప్రాపర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కాంబినేషన్స్ పరంగా కానివచ్చు, ఎక్స్పీరియన్స్ పరంగా కానివచ్చు, ఇలా అన్ని విషయాల్లోనూ క్వాలిటీ సెట్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఈసారి అయితే పంజాబ్ విసిరే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ టైం కప్పు కొట్టాక ఈసారి ఆర్సీబీ మరింత రెచ్చిపోయి ఆడుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేమ్లోనే చూసాం. 200 టార్గెట్ని జస్ట్ 15 ఓవర్స్కి బాధేశారంటే ఏ ఊపులో ఉన్నారో తెలుస్తుంది. ఏదో ఈ మ్యాచ్ గెలిచేశారు కదా, అందుకే ఈసారి కూడా క్వాలిఫై అయిపోతారు అని చెప్పట్లేదు. కానీ సేమ్ ఇప్పుడున్న టీంతోని లాస్ట్ టైం కప్పు కొట్టినప్పుడు అలాంటిది ఈసారి టాప్ 4కి రీచ్ అవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. దట్ వాళ్ళకి కాంబినేషన్స్ విషయంలో ఏ బాధ లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్లోనూ దిమ్మ తిరిగిపోయే కాంబినేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ సాల్ట్ అండ్ విరాట్ ఓపెనింగ్ పేర్ అపోనెంట్ బౌలర్స్కి ఎంత పెయిన్ తెప్పిస్తుందో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ సెట్ అయ్యారంటే మాత్రం మ్యాచ్ అయిపోయినట్టే. ఆ తర్వాత పెచ్చు పౌటింగ్ చేయగలిగే పడికల్ కానీ, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే పటిదర్ అండ్ జితేష్ శర్మ లాంటి వండర్ఫుల్ బ్యాటర్స్ ఉన్నారు. ఆ తర్వాత తగలెట్టేసి టీమ్ డేవిడ్, డుమారియో షెఫర్డ్ అండ్ కునాల్ పాండ్యా లాంటి ఫినిషర్స్ ఉన్నారు. ఒక టీంకి ఇలాంటి లైనప్ ఉంటే బ్యాటింగ్లో భయమని చెప్పండి. ఈవెన్ మీరు బౌలింగ్లో చూసుకున్న క్వాలిటీ సైడ్ ఉంది. పర్టికులర్గా పేస్ అటాక్ పీక్లో కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్ కానివచ్చు, జాకబ్ డఫీ కానివచ్చు, జోస్ కానివచ్చు, ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ బౌలరే. వీళ్ళు ఆడారు అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అదర్వైజ్ స్పిన్నర్స్ విషయంలో చూసుకున్నా కునాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ వీళ్ళిద్దరు పేరు కింద సరి కుమ్మేశారు. ఇప్పుడు నేను చెప్పింది ప్లేయింగ్ వల్ల ఆడే ప్లేయర్స్ గురించి మాత్రమే. బ్యాకప్గా వెంకీ అయ్యర్, జాకబ్ బెథెల్, నువాన్ తుషారా అండ్ రసిక్ సలాం రూపంలో అన్ని డిపార్ట్మెంట్కి సాలిడ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా లాస్ట్ సీజన్లో టైటిల్ విన్ అవ్వడం కానివచ్చు, ఇప్పుడు స్ట్రాంగ్ లైనప్ కానివచ్చు అండ్ పర్ఫార్మెన్స్ కానివచ్చు, ఇవన్నీ చూస్తుంటే మరోసారి ఈజీగా క్వాలిఫై అవ్వడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్లో మాత్రమే 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా పోయి లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. లాస్ట్ టైం వీళ్ళు తగలెట్టేసే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ అన్ఫార్చునేట్లీ టైటన్స్కి ఎక్కడో లక్కు మిస్ అయిపోయింది. ఎలాంటి లీగ్ స్టేజ్లో టాప్ టీమ్స్ లైక్ పంజాబ్ అండ్ ఆర్సీబీలో 9 గేమ్స్ గెలిచినా కానీ అదర్ రీజన్స్ కారణంగా టాప్ 2లో ఫినిష్ చేయలేకపోయారు. దానివల్ల ఎలిమినేటర్లో ముంబై పడుకోబెట్టేశారు. ఈ సర్వేలో టీం చూస్తుంటే ఎవరినైనా పడుకోబెట్టేసే రేంజ్లో కనిపిస్తున్నారు. ఎందుకంటున్నా అంటే ఒక సర్వేలో టీంని డీప్గా అనాలిసిస్ చేశాక వీళ్ళు టాప్ 4లోకి వెళ్ళడానికి రియల్లీ డిజర్వ్ అని మీరే అంటారు. ఫస్ట్లీ బ్యాటింగ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ రూపంలో తగలెట్టేసే టాప్ ఆర్డర్ ఉంది. మిడిల్ ఆర్డర్లో మబ్బులు కనిపించేలా కొట్టే గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ అండ్ షారుఖ్ ఖాన్ ఉన్నారు.
ఫినిషింగ్ లో ఫైర్ అయ్యి రాహుల్ తెవాతియా, జాసన్ హోల్డర్ అండ్ రషీద్ ఖాన్ ఉంటారు. ఏ ఆర్డర్లో చూసుకున్నా దానికి వాల్యూ యాడ్ చేసే బ్యాటర్స్ ఉన్నారు. లాస్ట్ టైం ఒక ముగ్గురు బ్యాటర్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడే 9 మ్యాచెస్ వరకు గెలిచారంటే ఈసారి మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఫైర్ అయితే ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. ఈ బ్యాటింగ్ లైన్ పొకెత్ అయితే బౌలింగ్ మాత్రం మరో ఎత్తుని చెప్పాలి. ఎస్పెషల్లీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ అండ్ కగిసర్ రబాడా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నప్పుడు అసలు వీళ్ళకి భయం ఉంటుందో చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు కన్సిస్టెంట్లీ అటాక్ చేస్తే ఆపోనెంట్స్ కి చుక్కలు తప్పిస్తే ఇంకా బాల్స్ కనిపిస్తాయి చెప్పండి. ఈవెన్ స్పిన్ అటాక్ చూసుకుంటే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అండ్ సాయి కిషోర్ తో మరింత భయంకరంగా ఉంది. బేసిక్లీ ఎక్కడైనా లూజ్ ఓవర్ దొరికితే కౌంటర్ అటాక్ చేద్దాం అని బ్యాటర్స్ చూస్తుంటారు. కాకపోతే వాళ్ళతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆ ఛాన్స్ లేదనిపిస్తుంది. నన్ను అడిగితే టీం పరంగా టైటన్స్ కి తిరగలేదని చెప్తాను. మరోసారి వాళ్ళకి క్వాలిఫై అవ్వడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ఈసారి టాప్ 4కి వెళ్ళే టీమ్స్ లో ప్రతి ఒక్కరు చెప్పే కామన్ టీం ఏదైనా ఉంది అంటే అది ముంబైయే. ఆఫ్ కోర్స్ వాళ్ళ స్పాట్ చూసాక బుద్ధున్నాడు ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేరు అని చెప్పరు. ఆల్రెడీ కిందసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్ లో కంబ్యాక్ చేసి ఇచ్చి పడేశారు. ఈసారి శార్దుల్ ఠాకూర్, షెర్ఫన్ రుద్రఫోర్డ్, మయాంక్ మార్కండే అండ్ క్వింటన్ డికాక్ తో టీమ్ ని మరింత అప్గ్రేడ్ చేసుకుని వస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ గేమ్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసాక క్వాలిఫై అవ్వడం పెద్ద మ్యాటర్ కాదనిపిస్తుంది. అయితే ఈ సీజన్ ముందు వరకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ పైన ఒక నమ్మకం ఉన్నప్పటికీ ఓపెనర్స్ రోహిత్ అండ్ రికల్టన్ కన్సిస్టెంట్ గా రాణిస్తారా అనే డౌట్ ఉండేది. కానీ ఫస్ట్ మ్యాచ్ నుండే వీళ్ళిద్దరు బౌలర్స్ కి బర్త్ పూజ చూపించారు. ఈ ట్రీట్మెంట్ చూసాక బ్యాటింగ్ పైన ఉన్న ఒక్క డౌట్ కూడా పోయింది. ఏదేమైనా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమ్మందీర్, షెర్ఫన్ రుద్రఫోర్డ్ అండ్ శాండర్ లాంటి ప్యూర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో చూసుకున్నా అసలు డౌటే లేదు. జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా అండ్ అశ్విని కుమార్ రూపంలో కావాల్సిన మ్యాచ్ విన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్లీ ఇలాంటి టీంని 6 years బ్యాక్ చూసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు అలాంటి ముంబై ఇండియన్స్ కనిపిస్తుంది. షూర్లీ టాప్ 4లో ఎలా అయినా ఉంటారు. మ్యాటర్ అంతా 6th ట్రోఫీ కొడతారా లేదా అనే విషయం గురించి. నెంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. మీ దగ్గర ఎంత మంచి టీం ఉన్నా సరే దాన్ని రైట్ ఫీల్డ్లో నడిపించకపోతే అస్సాం వెళ్ళిపోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదని లాస్ట్ సీజన్తో వీళ్ళు ప్రూవ్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ 6 మ్యాచెస్లో ఏకంగా 5 మ్యాచెస్ గెలిచి టోర్నమెంట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపిస్తారు. ఇన్ఫాక్ట్ అందరికంటే ఫస్ట్ వీళ్ళే క్వాలిఫై అవుతారు అనుకున్నాం. మరి ఆ తర్వాత ఏమైంది ఏంటో తెలియదు కానీ నెక్స్ట్ 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇలా లాస్ట్ టైం వీళ్ళ టైం బాగా లేకపోవడం వల్ల దెబ్బేశారు. అదే ఈసారి చూసుకుంటే మాస్ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళ టీం చూసుకుంటే బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టెప్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ, పృథ్వీ షా అండ్ పతుమ్ నిషంక లాంటి స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నారు. అసలు బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కిందసారి కేఎల్ రాహుల్, అభిషేక్ స్టెప్స్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళంతా ఇచ్చి పడేశారు. దానికి తోడు ఈసారి మిల్లర్ అండ్ నితీష్ రాణా అడిగాక ఇంకా భయంకరంగా మారిపోయారు. అదే బౌలింగ్ లో చూసుకుంటే మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, అక్యూబ్ నబీతో టాప్ పేసర్ ఉంది. పర్టికులర్ గా దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక స్పెషలిస్ట్ బౌలర్ కనిపిస్తున్నాడు. లైక్ పవర్ ప్లేకి అక్యూబ్ నబీ, డెత్ ఓవర్స్ కి టీ నటరాజన్, మళ్ళీ రెండిట్లో వేయగలిగి స్టార్క్ అండ్ ముఖేష్ ఉన్నారు. ఆల్సో ఫారెన్ సిమ్మర్స్ గా దుష్మన్ సిమిరా, కైల్ జెమిసన్ అండ్ లుంగి ఇంగడి కనిపిస్తున్నారు. ఇదైతే ఓచకొత్తలు అయినప్పని చెప్పాలి. అండ్ ఇండియన్ టీం బెస్ట్ స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఇంత క్వాలిటీ ఉండడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఒక క్వాలిఫై అవ్వడమే కాదు, కప్పు కొట్టడానికి కూడా మోర్ ఛాన్సెస్ ఉంటుంది. నా ప్రొడిక్షన్ అయితే మాత్రం పీబీకేఎస్, ఆర్సీబీ, డీసీ, జీటీ అండ్ ముంబైలో 4 టీమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు మిగతా టీమ్స్ ఎందుకు వెళ్ళకపోవచ్చు అని చూస్తే ఫస్ట్లీ కేకేఆర్. ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళ లాస్ట్లన్నీ ఆకాశంలో కల్పిస్తారు. ఎందుకంటే హర్షత్ రాణా, ముస్తఫిజర్ అండ్ ఆకాశదీప్ వెళ్ళిపోయాక బౌలింగ్ మొత్తం చచ్చిపోయినట్టు అయిపోయింది. ఆ 18 కోట్లు కొనుక్కున్న 10 రన్ వచ్చి ఆదుకుంటాడంటే ఎదురు ఫుల్లీ ఫిట్నెస్ తో వచ్చేసరికి కేకేఆర్కి అస్సాం టికెట్ కూడా బుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ తో వీళ్ళ బౌలింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థమైపోయింది. అసలు ఎవరు కూడా మినిమం ఫైట్ ఇవ్వలేకపోయారు. మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు హిస్టరీ క్రియేట్ చేస్తారనుకుంటే అసలు స్టార్టింగ్ ఓవర్స్లోనే అందరూ తెలిపోతే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఏదో తక్కువ చేసి చెప్పాలి అని కాదు కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ టీంతో క్వాలిఫై అవ్వడం అంటే కష్టమే. ఆల్సో లక్నో సూపర్ జైంట్స్ కి ఈసారి కూడా అలా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. బికాజ్ ఆన్ ది పేపర్లో పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తున్నప్పటికీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే అందరూ తెలిపోయి ఆటగాళ్ళే. అంటే వరస్ట్ టీం అని చెప్పట్లేదు కానీ టాప్ 4కి వెళ్ళి ఫైట్ ఇచ్చే అంత టీం లేదని చెప్తాను. ఎందుకంటే బౌలింగ్లో మహమ్మద్ షమి, ఆవిష్ ఖాన్ అండ్ మయాంక్ వీళ్ళందరూ అంత ఎక్స్పెన్సివ్ మనందరికీ తెలిసిందే. స్పిన్నర్స్లో దిగ్విజయ్ తప్పిస్తే ఇంకెవరూ కనిపెట్టలేదు. బ్యాటింగ్లో రిషబ్ పంత్ అండ్ పూరన్ లాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్నప్పటికీ కన్సిస్టెంట్గా ఆడే విషయంలో మాత్రం వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో టాప్ 4 అంటే కష్టమే. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా వెళ్ళకపోవచ్చు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇలా చెప్పడం మీకు కొంచెం కామెడీగా ఉండొచ్చు. అసలు వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ చూసావా అని కామెంట్ చేస్తారేమో.
ఎనీహౌ రాజస్థాన్ చెన్నై మీద అద్భుతంగా రాణించారు, దీన్ని ఒప్పుకోవాలి. కానీ ఐపీఎల్ అంటే మారథాన్ టోర్నమెంట్లో ఒక గుడ్ పర్ఫార్మెన్స్తో ప్లే ఆఫ్కి టికెట్ రాదు. కన్సిస్టెన్సీ, స్క్వాడ్ డెప్త్, ప్రెజర్ హ్యాండిలింగ్, బౌలింగ్ బ్యాలెన్స్ ఇవి అసలు డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఓపెనర్స్ అండ్ టాప్ ఆర్డర్ బాగా రాణించారు కాబట్టి రాజస్థాన్ డేంజర్ అంటున్నాం. కానీ వీళ్ళు తొందరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పెరుగుతుంది, దాన్ని వీళ్ళు మేబీ హ్యాండిల్ చేయకపోవచ్చు. ఐపీఎల్లో 14 మ్యాచెస్ సస్టైన్ అవ్వాలంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన రోజు కూడా మ్యాచ్ గెలిపించే మిడిల్ ఆర్డర్ ఉండాలి. ఇది లేక కిందటిసారి పర్ఫార్మెన్స్ మొత్తాన్ని పడుకోబెట్టేశారు. ఏదేమైనా టీంలో ఫైర్ పవర్ ఉంది, కానీ ప్లే ఆఫ్కి తీసుకెళ్ళగలిగి మెచ్యూరిటీ ఇంకా పూర్తిగా లేదనిపిస్తుంది. అందుకే ఆర్ఆర్ ఈసారి టాప్ 4కి మేబీ వెళ్ళకపోవచ్చు. ఫైనలీ వై నాట్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ అంటే వీళ్ళని లాస్ట్లో పెట్టారంటే అర్థం లాస్ట్లో ఫినిష్ చేస్తారని కాదు, మీరు ఎక్కడి వరకు చూస్తారు అని మాత్రమే చెప్తున్నా. అయితే ఫస్ట్ మ్యాచెస్లో వీళ్ళు ఓడిపోయారు కదా, అందుకే టాప్ 4కు వెళ్ళకపోవచ్చు అని కాదు. కానీ టీం పరంగా చూసుకుంటే వీళ్ళకంటే ముందు చెప్పిన టాప్ 5 టీమ్స్కి బెటర్ స్క్వాడ్స్ ఉన్నాయి. మీరు సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయి ఉంటే ఒకసారి థింక్ చేయండి, మీ టీం నిజంగానే బలంగా ఉందనేసి. మీరు వేరే టీంతో కంపీట్ చేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. ముందుగా సిఎస్కే విషయానికి వస్తే ఇక్కడ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారు కాబట్టి నేను బ్యాటింగ్ 2 వరస్ట్ ఉంటుందని అసలు చెప్పను. స్టిల్ సిఎస్కే దగ్గర ది బెస్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి అది కలిసి రాలేదు. కానీ బౌలింగ్లో మాత్రం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ అండ్ అన్షుల్ కంబోజ్, మిగతా ఎవరిపైన ఈ సీజన్లో నమ్మకాలు రావట్లేదు. అన్షుల్ వికెట్స్ ఇస్తాడు కాబట్టి ఓకే, కానీ లేదంటే ఇతని మీద కూడా నమ్మకాలు పెట్టుకోలేం. అయితే బౌలింగ్లో అందరూ కొత్త ప్లేయర్సే కాబట్టి కాంబినేషన్స్ అనేవి ఇంకా సెట్ కాలేదు. మెయిన్లీ పవర్ ప్లేలో ఖలీల్తో పాటు ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వగలిగి సెకండ్ క్వాలిటీ పేసర్ మిస్ అవుతున్నాడు. దాంట్లో డెత్ ఓవర్స్లో ఎవరు రాణిస్తారు అనే కన్సర్న్ ఉంది. ఆల్సో నూర్తో పాటు సెకండ్ స్పిన్నర్ ఓన్లీ ఫిల్ చేయగలిగి ఒక క్వాలిటీ స్పిన్నర్ మిస్ అవుతున్నాడు. ఇవన్నీ సిఎస్కేకి ఉన్న మేజర్ ఛాలెంజెస్. ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరంతా బెస్ట్ అయితే కానీ క్వాలిఫై అవ్వడం కష్టం. ఈ బెస్ట్ ఇప్పుడు సిఎస్కేలో బూచి దాకా పడుకున్నట్టు కనిపిస్తుంది. సిఎస్కే టాప్ 4కి వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాం. ఇన్ కేసు వెళ్తే మాత్రం అంతకంటే మరో మంచి విషయం లేదు. అదే మన ఆరెంజ్ ఆర్మీ విషయానికి వస్తే ఈసారి బ్యాటింగ్లో ఆరెంజ్ వచ్చుకోతే ఏమో కానీ బౌలింగ్లో మనల్ని బడితిపోయి చేయకపోతే చాలు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ చూశాక బౌలింగ్లో మనలో పరిస్థితి ఏంటో అని తలుచుకుంటేనే భయమేస్తుంది. అసలు ఎక్కడ కూడా ఒక మెయిన్ బౌలర్ ఉన్నాడు, అతను వచ్చి వికెట్స్ తీసుకుంటాడు అనే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న టీంలో మెయిన్ బౌలర్ ఎవరు కూడా క్లారిటీ లేదు. పర్టికులర్గా పవర్ ప్లేలో బిగ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మరి వరుణ్ అరుణ్ ఏ కాన్ఫిడెన్స్ అందరినీ కుర్రోల్ని కొన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు ఆడించడానికి మాత్రం కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఆఫ్ కోర్స్ అయింది జస్ట్ ఒక మ్యాచ్, కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కంటే బెస్ట్ ఆప్షన్స్ చేద్దాం అన్నా కానీ అసలు క్వాలిటీ ఆప్షన్సే లేవు. మరి సన్ రైజర్స్ సీజన్కి ముందు ఇప్పుడున్న బౌలర్స్తో మేనేజ్ చేసి అద్భుతాలు చూపిస్తాం అనుకున్నారు, కానీ ఇన్ రియాలిటీలో ఆ మ్యాజిక్స్ అవి వర్కౌట్ అయ్యేటట్టు లేవు. నాకైతే మాత్రం ఈసారి కూడా లీగ్ స్టేజ్ నుండి ఫినిష్ చేస్తారేమో అనిపిస్తుంది. బ్యాటింగ్ చూసి మాట్లాడరా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎంత మాట్లాడుకున్నా ఒక బ్యాటింగ్తోనే సర్వైవ్ చేసి క్వాలిఫై అవ్వడం అంటే కష్టమే. ఇన్ కేస్ బౌలింగ్లో మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ వచ్చి ఆ తర్వాత అదే మొమెంటమ్ని క్యారీ చేయగలిగేలా బౌలింగ్లో కాంబినేషన్ సెట్ చేసుకుంటే కనుక మేబీ క్వాలిఫై అవ్వచ్చు. మన ఆరెంజ్ ఆర్మీ అలా చేసి ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అని కోరుకుందాం. ఏదేమైనా ఇవి నా థాట్స్ మాత్రమే. ఇది లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఏదైనా జరగచ్చు. మరి ఎవరు టాప్ 4కి వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం 365 డేస్ మీరు వద్దన్న వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా పోయి లెట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.